ఇక్కడికి చాలామంది బాధితులు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి 198కి సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ స్టేట్ ట్రేడ్ యూనియన్కు వాళ్ళైతే ఇక్కడికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఎట్లా ఉందన్న మీ 198 చాలా రోజులుగా ఎవరైనా ఎమర్జెన్సీలు ఉంటే తొందరగా స్పందించి వాళ్ళ ఏ ఎమర్జెన్సీ నుంచైనా కాపాడే దిశగా మీరు ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ 198 ఏ విధంగా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇప్పటివరకు అయితే మాకు అంటే గతం టీఆర్ఎస్ ప్రభుత్వం పోతూ కొంచెం జీతాలు పెంచిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ప్రత్యక్షంగా అయితే మా మీద అంటే మాకు జీతాలు పెంచడం కానీ ఏది ఇంతవరకు అయితే చేయలేదు. కానీ శుభసూచకం ఏంటి అని అంటే దరిదాపుగా దామోదర రాజనరసింహ గారు గంటన్నర టైం ఇచ్చి ఒక ట్రేడ్ యూనియన్కి తెలంగాణ స్టేట్ 108 ఎంప్లాయీస్ యూనియన్కి గంటన్నర టైం ఇచ్చి అసలు 108లో మీ సమస్యలు ఏమున్నాయి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఒక స్టూడెంట్ రాసుకున్నట్టుగా అంత శ్రద్ధతోని మా సమస్యలన్నింటినీ రాసుకోవడం అయితే జరిగింది. అయితే 2018లో మేము 8 గంటల డ్యూటీ అనేది 12 గంటల పని చేయడం వల్ల పని ఒత్తిడి వల్ల అనేక మంది చనిపోతున్నారు అనేటువంటి కారణంతో 8 గంటలే డ్యూటీ కావాలి, మాకు 12 గంటలు వద్దు అని చెప్పేసి మేము 8 గంటలు డ్యూటీ చేసినటువంటి క్రమంలో 2018 ఆగస్టు 10వ తారీఖున దరిదాపుగా 1700 మంది ఎంప్లాయీస్ అనేది తొలగించడం జరిగింది. అప్పుడు అయితే తొలగించగానే ఇమీడియట్లీ మేము కోర్టును ఆశ్రయించడంతో తిరిగి దరిదాపుగా ఒక 800 నుంచి 1000 మంది ఎంప్లాయీస్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కొంతమంది వివిధ కారణాల వల్ల కూడా అంటే ఈ తీసేసింది అనేటువంటి బాధతో కొంతమంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత 2000 మాకు వచ్చేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ హైకోర్టు నుంచి ఆర్డర్ రావడం జరిగింది. ఇది మాకు 2023 ఆగస్టు 18 జూలై 18న హైకోర్టు నుంచి ఆర్డర్ రావడం జరిగింది. ఏంటి మిగిలిపోయినటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి 4 వారాల్లో అని చెప్పేసి కోర్టు నుంచి ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. అయితే ఆ ఆర్డర్ని అనుసరించి మేము దామోదర రాజనరసింహ గారిని చాలాసార్లు అయితే కలవడం జరిగింది. దరిదాపుగా ఒక 15-20 సార్లు కలవడం జరిగింది. ఈ 9 నెలలటువంటి కాలంలో 15-20 సార్లు కలవడం అనేది జరిగింది. కానీ మాకు అంత టైం ఇచ్చినటువంటి దామోదర రాజనరసింహ గారు ఇప్పటివరకు అయితే అంటే మా సమస్యల మీద అంటే ఉద్యోగాలు కోల్పోయి ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాని మీద కరెక్ట్గా స్పందించినట్టయితే అనిపించలేదు. దాంతో కూడా చాలామంది ఉద్యోగులు అంటే ఆపదలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి ఉద్యోగులు నేడు రోడ్ల మీద పండ్ల బండ్లను పెట్టుకునేటువంటి పరిస్థితులకి దిగజారిపోయింది. అంటే తెలంగాణలో అసలు పనులు దొరకడమే గగనం. అలాంటిది ప్రభుత్వ పథకం ఇది. ప్రభుత్వ అజమాయిషిలో నడుస్తున్నటువంటి ఆ యొక్క సంస్థను ఆదేశించి ఉద్యోగాలను కల్పించే విధంగా ప్రయత్నం చేయకపోవడం అనేది కొంచెం బాధాకరం. ఇదే విషయమై చాలాసార్లు మంత్రి గారిని కలవడం జరిగింది. మళ్ళీ కూడా వచ్చి ఒకసారి మంత్రిని గారిని కలిసి మా యొక్క సమస్యలపై స్పందించి తొందరగా మాకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి వేడుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. ఇక ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ ఇప్పుడు కలిసినా కూడా ఇక స్పందించకపోతే మాత్రం ఇక ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అంటే పెద్ద తేడా ఏముండదు అన్నట్టు. ఉద్యోగాలకు భద్రత కల్పిస్తుందని చెప్పి యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లు అసలు ఏందో కానీ అన్ని డిపార్ట్మెంట్లలో అందరు మినిస్టర్లు గత ప్రభుత్వంలో తొలగించినటువంటి ఉద్యోగులు అందరినీ కూడా మ్యాక్సిమం తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఒక 108లో మాత్రమే తీసుకోలేదు అన్నట్టు. అది ఎందుకు మరి మా మినిస్టర్ గారు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారా, లేకపోతే ప్రభుత్వం మాట్లాడినా కూడా భారతదేశంలో మేము తప్ప ఇంకెవరు లేరు, వాళ్ళు తీసుకుంటే మేము చేయలేము, సర్వీస్ నడపలేమని చెప్పి సంస్థ బెదిరిస్తుందా అనేటువంటిది అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు. అది మీ డిమాండ్స్ ఏంటన్నా? మెయిన్గా మీరు ఎంతవరకు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు 180 మంది బయట ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్స్ నుంచి అవార్డ్స్ తీసుకున్నటువంటి మంచి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఇక ఒకవేళ తీసుకోకపోతే ఏంటంటే వేరే కార్యాచరణ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. కొత్త గవర్నమెంటు వాళ్ళకు కూడా పాలనపై కొంచెం పట్టు రావాలి అని చెప్పేసి ఇప్పటిదాకా కూడా మేము ఓపికతోనే వెయిట్ చేసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ మంత్రి గారిని కలిసి కొంచెం సానుకూలంగా మా సమస్యలపై స్పందించాలని చెప్పేసి కోరుతాం. ఒకవేళ అప్పుడు కూడా కాదు అని అంటే గత ప్రభుత్వంలో అనుకున్నాం అన్నట్టు. ఏంది అని అంటే బతకలేనప్పుడు సావే శరణం అన్నట్టు అట్లాంటిది కూడా ప్రయత్నం చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. తీసేసిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకొని వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఈ గత ప్రభుత్వంలో ఏంది అని అంటే ఏదో మేము పెంచుతున్నాము అని అంటే టీఆర్ఎస్కు సంబంధించిన ఒకరిద్దరు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్పేసి అంటే ఒక పద్ధతి లేకుండా జీతాలు పెంచడం అని జరిగింది అన్నట్టు. అయితే దాన్నంతా వీళ్ళు మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా జీతాలు పెంచాలి, దాంతోపాటు ఏంది అని అంటే ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు ఒక సంవత్సరము ఇప్పుడు దరిదాపు ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగి ఆయన తీసేస్తే తిరిగి
ఏం పని చేసుకోవాలనో కూడా తెలియదు. ఎందుకంటే బయటకు పోతే ఆయనకు మళ్ళీ ఇప్పుడు ఒక టెక్నీషియన్ ఉన్నాడు, ప్రాణాలను కాపాడతాడు, బ్లడ్ పోకుండా ఆయనకు బ్యాండేడ్ వేస్తాడు, అన్నీ కడతాడు, అన్నీ చేస్తాడు, సెలైన్స్ పెడతారు, ఇంజెక్షన్స్ వేస్తారు, అన్నీ చేస్తారు. చేసినటువంటి ఎంప్లాయీని తీసేస్తే ఆయన పోయి మళ్ళీ ఎక్కడ పని చేసుకోవాలి, ఏం పని చేసుకోవాలనేటువంటి అర్థం కానటువంటి ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే ప్రభుత్వాన్ని, ఉద్యోగులని గుర్తిస్తూ మెడికల్ రికార్డ్స్ కింద తీసుకొస్తే ఒక జీవో ఇష్యూ చేస్తే దాంతోపాటుగా ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక ఆర్ఎంపీకి ఎట్లయితే ఒక రికగ్నిషన్ ఉంటుందో, అంటే ఆర్ఎంపీ పనులు చేసుకోవచ్చు అన్నట్టు, అట్లా కూడా మా మెడికల్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే గవర్నమెంట్ సంస్థలో మీరు పనిచేస్తారు కదా, గవర్నమెంట్కి ఇచ్చే కొన్ని ఉంటాయి కదా ఫెసిలిటీస్, అవన్నీ మీకు ఏమైనా ఉంటాయి? అసలు ఇంతకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫెసిలిటీస్ అనేది ఇక మాట్లాడుకోవడానికి మాత్రమే, కానీ అసలు ఎక్కడ కూడా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపుగా 400 పైసలకు అంబులెన్సులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేవి అసలు లేనే లేవన్నట్టు. అసలు హాట్స్పాట్లు అని చెప్పేసి రోడ్ల మీద పెడుతున్నారు కదా. ఇప్పుడు గాంధీ భవన్ ముందర అంబులెన్స్ పెట్టిండ్రు అనుకోండి, ఇందులోకి ఒకవేళ రాణిస్తేనేమో ఇందులో వస్తారో, లేదు అని అంటే తినడానికైనా అంబులెన్సులనే, డెలివరీ చేసిన అంబులెన్సులనే, బ్లడ్ పోయినటువంటి అంబులెన్సులనే కూర్చొని రోడ్డు మీదే తీలాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పని చేసే చోట మాకు వసతులు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంటే ఇది ఎంఓయూలోనే ఉందండి. ఇది పనిచేసే చోట వీళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, వీళ్ళకు ఉండడానికి ఒక షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి ఎంఓయూలో ఉంది. కానీ అది ఎంఓయూకే కాగితాలకే పరిమితమైంది, కానీ ఆచరణలో మాత్రం లేదు. అది ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. హెల్త్ కార్డులు, మెడికల్ కార్డులు ఇలాంటివి ఏమైనా ఉంటాయా మీకు? మాకు హెల్త్ కార్డులు, మెడికల్ అసలు ఏమి ఉండవు అన్నట్టు. మాకు అసలు ఇక ఏదైనా ఈఎస్ఐ ఒకటి ఉంటుంది, మెడికల్ సంబంధించినటువంటి ఏవి కూడా ఉండవు. కాబట్టి మేము ప్రభుత్వం ఏమడుగుతున్నాం అంటే, ఇప్పుడు ఎవరో ముఖం తెలియనటువంటి వాళ్ళ బాధితులను, ప్రాణాలను కాబట్టి వాళ్ళ కుటుంబాలకు భరోసాను, వాళ్ళని బతికిస్తూ భరోసా కల్పిస్తున్నాం. అట్లాంటి మాకు ఇంతమందికి ఈ రకరకాల పేషెంట్లను షిఫ్ట్ చేస్తుంటాం కాబట్టి ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి అన్నట్టు, అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాయి. అలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే మా కుటుంబాలకు ఏ ఆధారం ఉండదు. కాబట్టి మాకు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.